खतरनाक कॉमेडी शो। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so mani Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome mana K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. Hello viewers, welcome to Sarda Shukrvaram. All right, aithe Zabardast episode ni Zabardast ka start cheyadaniki mana team members anta ready ga unnaru. So let's welcome the boys. Hey చూసారా వచ్చి రాగానే ఎయ్ అంటున్నాడు చేస్తాం ఈ రోజు అంతా ఓకే గానీ బాయ్స్ అన్నగాని సిగ్గులేక మీరందరూ ఎందుకు వస్తున్నారు? మిమ్మల్ని అడుగుతుంది ఆవిడ మమ్మల్ని కాదు 56 చేజ్ చేసాం ఇంకా సిగ్గురాలదు మీకు. మీరు అన్న మాటకు ఒకటే చెప్పినా మీరు గెలిచారు అంటారు పడతాం పడి ఉంటాం అది గుర్తు పెట్టుకోండి కెరటల్లో మళ్ళీ లేస్తాం. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి కామెడీ రాదు, అది తెలుసుకోండి ముందు. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, మనీ వేస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం అది పదార్థం, శనివారం ఓడిపోతుంది అది యథార్థం. మేడం నాది ఒక చిన్న కోరిక, ముందు భాస్కర్ నా కళ్ళజోడు తీసేయమనండి. ఆ కళ్ళల్లో భయం చూడాలి, నేను దాచేస్తున్నాడు. గెలిచారు కదా లాస్ట్ వీక్, మరి ఎందుకు భయం? మేడం చిన్న పిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు, అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంట. భాస్కర్ ఆయన ఏజ్ గురించి మాట్లాడుతున్నా, ఆయన ముందు మీరు బచ్చాస్ కదా. అది కాదు ఇంకాస్త పోతే బచ్చా కదా కూడా అంటారు ఆయన. మాకు హక్కుంది, మీరు గెలిచారు 2 అంటారు, మేము ఓడిపోయాం 4 అంటాం, మా ఇష్టం. ఆటో రామ్ ప్రసాద్ గారు ఇది ఎక్కువ కదా మీకు, లాస్ట్ 2 వీక్స్ మీరు గెలవలేదు. మాకు వాళ్ళు గెలిచారన్న బాధే లేదండి, మా రాఘవారి ఛానల్ చూస్తే మాకు ఆనందం అనిపిస్తుంటది, మాకు ఇవే తెరిపిస్తాయి. అమ్మో చింతకాయ చెట్టు మరి చెట్టు ఈ రోజు బచ్చా అసలు ఎటువైపు వెళ్తుంది? అండరా నాయన, కావాలంటే 5,000 ఫ్రీగా ఇచ్చేసి పోతా కానీ నీ టార్చర్ భరించలేకపోతున్నావు. ఈ రోజు మనం పోటీ చేస్తున్నాం, అందులో మీరు ఓడిపోతున్నారు, ఇది నా శాసనం. కింద పడ్డా పైన ఉన్నా అంటారేంటండి, 2 వారాల నుంచి పోయారు. పొరపాటు ఆక్సిజన్ కూడా పైనే ఉంటుంది సార్, గాలి ఎప్పుడు అలా బతికిస్తూ ఉంటుంది సార్, గాలి లైట్ వేలో ఎగురుతుంటా సార్, నేను ఆక్సిజన్ లాంటి సార్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ రోజు బయటికి పంపించకపోతే చూడండి మేము. మాకు అవన్నీ అనవసరం సార్, మా రాఘవారు మాకు ఎనర్జీ సార్. అతను 6 కాదు 0-0 తెచ్చుకోనండి, అతను టీం తీసేది మాకు ప్రాబ్లం లేదు. కానీ ఈ రోజు ఒకటే చెప్తున్నాను మేడం, ఈ రోజు మేము గెలుస్తున్నాం కాదు గణేశ్వర రాఘవారు ఈ వీక్ ఓడిపోతే నెక్స్ట్ టైం గెలుస్తాం. రాఘవారు గెలుస్తాం అని చెప్పడం కాదు, గెలిచి చూపించాలి. గెలవాలంటే మీరు ఎంత టార్గెట్ పెడతారో అది చెప్పండి ఫస్ట్. మా టార్గెట్ తో మీరు 2 అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయొచ్చు, అలా ఉంటది. సరే అయితే ఈసారి ఈ ఎపిసోడ్ లో 100 అమౌంట్ తో కాకుండా చిన్నగా ఎవరికి ఎన్ని స్కోర్స్ వస్తాయి, లేకపోతే యాజ్ ఎ టీమ్ ఎన్ని స్కోర్స్ వస్తాయి చెప్పండి. ఎంత టార్గెట్ సెట్ చేస్తారు మీరు? 61 అయితే ఫైనల్ మీ ముగ్గురికి కలిసి 60 పాయింట్స్ ఉంటాయి. మరి 1 పాయింట్ ఎవరు? నేను ఇస్తారండి. ఆ 1 పాయింట్ మీరు నా చేతిలో పెడుతున్నారు. గ్రేస్ పాయింట్. ఇక నా వల్ల కాదు, రక్తం మరిగిపోతుంది, తొందరగా యుద్ధం ప్రకటించాను మేడం ఇక్కడి నుంచి. నేను
అయితే మ్యామ్ ఈ మాట మీద గట్టిగా ఉందాము. Definitely గా. 61 చేస్తారు అంటున్నారు కాబట్టి ఆ 1 పాయింట్. ఆ 1 పాయింట్ మీకు, ఎందుకంటే 20 వాళ్ళు తీసుకెళ్ళి ఫుల్ పాయింట్ 60 వస్తే వాళ్ళు కూడా 60 తెస్తే ఆ 1 పాయింట్ మీ చేతిలో ఉంటుంది. రష్మి మీరే ఇవ్వాలి. ఎప్పుడైనా టై అయింది అనుకో మేడం, అప్పుడు ఈవిడ ఇచ్చి ఒకళ్ళు గెలిపించవచ్చు. అదే చెప్పారు ఆమె కూడా, అదే మాట నేను కూడా చెప్పా. చిరాకు పడతారేంటి, మనం నవ్వుతూ చెప్పండి. స్కోర్స్ అయితే బెట్ చేస్తారు, మరి అమౌంట్ ఎంత బెట్ చేయబోతున్నారు? 5,000 టోటల్ 15. మొన్న గెలిచిన వాళ్ళు అమ్మేసిన బైకులు తెచ్చుకోవడానికే సరిపోతాయి, మళ్ళీ ఎక్కడ పెడతారు వాళ్ళు? మామూలుగా అంటే మీరు ఓడిపోయినా వాయిస్తున్నారు, మీరు గెలిచినా వాయిస్తున్నారు. బాగా చాదస్తం ఎక్కువైపోయిందండి దీనికి. చాదస్తం కాదు, రక్తం కొత్త 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 లాడిపోతుంది, మామూలుగా లేదు ఇక్కడ. తొందరగా మేము యుద్ధం మొదలు పెట్టాలి. దాన్ని బీపీ అంటారు. భాస్కర్ గారు మీ అదృష్టం ఏంటంటే ఇవన్నీ స్కిట్లో ఉండలేదు. సార్ మీరు అటుపక్క మా పక్క సార్. న్యూట్రల్. సరే అయితే ఇటువైపు నుంచి ఎంత? వాళ్ళు పిల్లలు కాబట్టి పిల్లలకు బిస్కెట్లు కొనుక్కోమను ఉండే, మేము నలుగురు 5 15 ఇచ్చేస్తున్నాం. ఇక సమయం లేదు మిత్రమా, తొందరగా మొదలు పెడితే ఈ మూడు అడిగి ఉన్నాడు, లుంగి కట్టుకుని వచ్చేస్తాడు ఎప్పట్లాగే. తొందరగా మొదలు పెడదాం. కరెక్ట్ సార్, రాఘవ్ గారు చెప్పినట్టు ఇంకా సమయం లేదు మిత్రమా, ఇంకా మనం జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. 30,000 పందెం వేసిన అమౌంట్. అండ్ అదే కాకుండా ఈసారి స్కోర్స్ కూడా పందెం వేశారు. రెండు టీమ్స్ వైపు 60-60 వస్తే ఆ టై పాయింట్, ఆ 1 మార్క్ నా చేతిలో ఉంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా మీద మంచి ఒక్క మార్కే అంత పెద్ద డైలాగ్ వేస్తున్నారండి మీరు, ఒళ్ళు దగ్గర పెట్టు. గెలవాలంటే ఒక్క మార్క్ నాకు తెలిసి లైఫ్ లో నీకు పని రాదు, ఎందుకంటే 59తో అయిపోతుంది. ఆల్రైట్, సో జడ్జెస్ రెడీ? రెడీ. అండ్ టీమ్ రీజన్ రెడీయా? రెడీ. లెట్స్ బిగిన్. సరదా శుక్రవారం. जबरदस्त खतरनाक कॉमेडी शो. Jessica, 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 నచ్చారే ఇంగ్లీష్ చిలక. Jessica, 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 పడి చస్తున్నా నీ వెనక. Jessica, 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 నచ్చారే ఇంగ్లీష్ చిలక. Jessica, 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 పడి చస్తున్నా నీ